అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గర మన ప్రయోజనాల కోసం ఏ రకంగా కొట్లాడుతున్నారో ఆధారాలతో సహా మనందరికీ వివరించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలని పూర్తి స్థాయిలో కిందకు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ 3 అంశాలు ప్రధానంగా చర్చలోకి వచ్చినాయి. ఒకటి, కృష్ణా నదిపై ఉన్నటువంటి జలాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా కొట్లాడలేదు. మేమంతా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. మా వల్లనే అన్ని సాధ్యమైంది, ఇప్పుడు ఏదో నష్టపోతుందని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అది ఒక అంశం. రెండో అంశం, గోదావరి నదీ జలాల్లోంచి బనకచెర్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకి ప్రయోజనాలను నష్టపరిచే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మన ప్రభుత్వం ఏదో దాని గురించి మాట్లాడలేదు అని రెండో అంశం. ఇక మూడో అంశం, లేనిపోని అబద్ధాలన్నింటినీ కూడా మసిపూసి మారేడుకాయ చూసి చాలా అగ్రెసివ్గా అన్ని తప్పుల్ని రోజు గోబెల్స్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ నాయకత్వం మాట్లాడుతూ ఉంది. నాకున్నటువంటి కొద్ది సమాచారంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్తో, గతంలో తీసుకున్న సమాచారంతో పాటు కృష్ణా నదీ జలాలపైన ఎస్, క్యాచ్మెంట్ ఏరియా తక్కువ ఉన్నప్పటికి కూడా ఆ బచావత్ ట్రిబ్యునల్ వేసినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నిటి కూడా నీటి కేటాయింపులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మనకి మిగతా రాష్ట్రాల క్యాచ్మెంట్ ఏరియా కంటే కూడా తక్కువ ఉంటే కూడా కొద్దిగా ఎక్కువ కేటాయించారు. దీనికి కారణం ఏంటంటే, ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే, ఇరిగేషన్ ఏరియా నడుస్తూ ఉంటే ట్రిబ్యునల్స్ కంపల్సరీ ఆ వాటర్ అలాట్మెంట్ చేయాలి. దాంట్లో భాగంగానే మనకు కొన్ని కేటాయించారు. ఆయన ఆ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన సరే ఎవరో ఓ పెద్ద మనిషి సుప్రీంకోర్టు పోవటం వల్ల అది ఆగిపోయింది. మధ్యలో ఆ తర్వాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఈ మధ్యలో 2004లో ఈ ట్రాన్సిట్ పీరియడ్లో కృష్ణానది పైన ఇంకా త్వరితగతిన కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి కంప్లీట్ చేస్తే రేపొద్దున మళ్ళీ బ్రజేష్ కుమార్ వచ్చినప్పుడు ఆ వాటికి వాటర్ అలాట్మెంట్ కూడా సీరియస్గా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా కంటే కూడా ఈ ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ఉంటాయి కాబట్టి ఇటు కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచనతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా అన్ని ప్రాజెక్టులు టేకప్ చేసింది. ఆ చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు అసలు ప్రాబ్లం లేదు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ చేయలేదు, యూటిలైజేషన్లోకి తీసుకొని రాలేదు కాబట్టే ఈరోజు అసలు కృష్ణా జలాలపైన మనకి నీళ్ల సమస్య అని చర్చ వస్తూ ఉంది. అంటే దీని మొత్తానికి కారణం ద్రోహం జరిగిందంతా టీఆర్ఎస్ ప్రభుత్వం, వారి నాయకత్వం కంప్లీట్ చేయలేకపోవటం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సీరియస్గా కేంద్రం పైన కొట్లాడుతూ ఉన్నారు నీటి కేటాయింపుల కోసం.